ఒక పక్క అభివృద్ధి మరొక పక్క సంక్షేమం. ఈ రెండు కూడా రెండు కళ్ళుగా భావించి, రెండు చక్రాలుగా భావించి జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంటే ప్రజలందరూ కూడా, మెజారిటీ ప్రజలందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మా బతుకులు బాగుపడాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ఏదైతే ఉందో, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని చెప్పలేని స్థితిలో ఉన్నారు ఇవాళ ప్రతిపక్ష. వాళ్ళ ఒకే ఎజెండా జగన్ ప్రభుత్వానికి రాకూడదు, ఆయన ముఖ్యమంత్రి కాకూడదు, అంతే తప్ప మేము ప్రభుత్వంలోకి వస్తే ఇదిగో ఇది చేస్తాము అని చెప్పేసి నిర్దిష్టంగా చెప్పేటువంటి వాళ్ళకి ఆ సమయం లేదు, ఆ ఉద్దేశం లేదు, అంకితభావం లేదు. అసలు పేద ప్రజలు వాళ్ళ ఎజెండాలో ఎక్కడున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ జగనన్న ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. పేదల పక్షాన నిలబడి, పేదల పక్షాన అన్ని రంగాల్లో ఆశ్రయిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రతిపక్షాలు కేవలం ఆయన అధికారం నుంచి దిగాలి, ఆ గద్దెలో మేము కూర్చోవాలి, మా జేబులు నింపుకోవాలి, మా ఆస్తులు పెంచుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒకే ఒక యావ తప్ప నిర్దిష్టంగా ఈ రాష్ట్రానికి మేము ఇది చేస్తామని చెప్పేటువంటి, ముఖ్యంగా పేద ప్రజలకు ఇదిగో మేము ఇది చేస్తామని చెప్పేటువంటి ఆ యొక్క చిత్తశుద్ధి లేనటువంటి ప్రతిపక్షాలని చిత్తుగా ఓడించేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పేద వర్గాలకు పెత్తందారీ వ్యవస్థకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలని నిలబెట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలని బలపరిచి, ప్రజాస్వామ్య వ్యవస్థలను సుస్థిరపరిచి ప్రజల యొద్దకు పరిపాలన తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పేసి కూడా నేను ప్రతిపక్షాలని సవాల్ చేస్తూ ఉన్నా. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పౌరుడికి కూడా అన్ని సౌకర్యాలు, అన్ని సేవలు కూడా వాళ్ళ గుమ్మం దగ్గరకు తీసుకుని వెళ్ళి, వాళ్ళ వాకిటి దగ్గరకు తీసుకుని వెళ్ళి అందించేటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఆమోదించి మరలా ఇలాంటి ప్రభుత్వం వస్తే తప్ప మాకు ఈ సేవలు అందవు అని చెప్పేసి వాళ్ళకు ఒక కంగారు, భయం కూడా ఉంది. ఎక్కడ ఈ ప్రభుత్వాలు పొరపాటున వస్తే, ఈ ప్రతిపక్షాలు అధికారానికి వస్తే మా సంక్షేమ పథకాలు పోతాయేమో, మా పొట్ట కొడతారేమో, మా కడుపులు కొడతారేమో, మళ్ళీ మేము రోడ్డు మీద పడాల్సి వస్తుందేమో, మళ్ళీ మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది భయపడతా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అలాంటి భయాలు అవసరం లేదు. మళ్ళా జగనన్న ప్రభుత్వం వస్తుంది, మీ పక్షాన నిలబడుతుంది, మీకోసం పోరాడుతుంది, మీకోసం తెగిస్తుంది, మీకోసం పనిచేస్తుంది, మీకోసం ప్రభుత్వ నిధులన్నింటిని కూడా మీకోసం ఖర్చు పెట్టి మీ జీవితాల్లో వెలుగు నింపి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో నిలబెట్టి ఆత్మగౌరవంతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి వారందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను, ధైర్యాన్ని చెప్తా ఉన్నా.